తిరుమల శ్రీవారి సొమ్మును దోచేసిన వారు జైలుకు వెళ్లక తప్పదని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. పరకామణి అక్రమాల విషయంలో టీటీడీ నుంచి తాడేపల్లి వరకు అందరూ జైలుకు వెళ్తారని చెప్పారు. 26న హైదరాబాద్ లో పరకామణి అక్రమాలపై సెమినార్ నిర్వహిస్తామంటున్న టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తిరుమల పరకామణి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న పరిస్థితి. ఇక టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటం కూడా చేపట్టారు. ఇందులో ఎవరైతే దోషులు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి, చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో పాటు దీనికి సంబంధించిన అన్ని కోణాల్లో కూడా ఆయన తనదైన స్టైల్లో పోరాటం కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు భవిష్యత్తులో వీటికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది, దోషులకు సంబంధించి ఏ విధంగా పట్టుకోబోతున్నారనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు భానుప్రకాష్ రెడ్డి గారు సార్ చెప్పండి. మొత్తం మొదటి నుంచి కూడా దీని మీద మీరే మొత్తం ఒక విధంగా బయటలో తీసుకురావడం కాదు, దోషులు కూడా బయట తీసుకొచ్చే పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఈ పోరాటం సంబంధించి ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది, ఎవరెవరు ఉన్నారని భావిస్తున్నారు? వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేస్తే ఎవరు తప్పించుకోలేడు అనే దానికి నిదర్శనం ఈ పరకామణి అంశం. పరకామణిలో జరిగినటువంటి దొంగతనాన్ని విజువల్స్తో పాటు వారు మొత్తం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దాన్ని అరేంజ్ చేయడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి శ్రీవారి భక్తులు దాన్ని నాకు అందించడం జరిగింది. పరకామణి అంశం పరాకాష్ఠకి చేరుకుంది. ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే సిబిసిఐడిని అక్కడ నుండి రికార్డ్స్ అన్ని సీజ్ చేసి కోర్టుకి సమర్పించమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సాక్షాత్తు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వచ్చే సోమవారం 27వ తేదీ ప్రత్యక్షంగా కోర్టుకి హాజరు కామని చెప్పడం ఈ కేసులో ఉన్న సీరియస్నెస్ని మనం అందరూ అర్థం చేసుకోవచ్చు. ఈ చెట్టు కింద మనం కూర్చొని మనం మాట్లాడుకున్నట్టు చెట్టు కింద లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు. వారు ఎవడండి రాజీ చేసుకునేదానికి? ఒక్కసారి వెంకటేశ్వర స్వామి హుండీలో కాలుకొని పడిన తర్వాత ఆస్తి వెంకటేశ్వర స్వామిది. వెంకటేశ్వర స్వామి ఆస్తిని పంచుకొని తప్పు చేసిన వారిని ఏ విధంగా తప్పించారు వాళ్ళు? కాబట్టి దీంట్లో ఉన్నటువంటి టీటీడీ నుంచి తాడేపల్లి వరకు చాలా మందికి సంబంధాలు ఉన్నాయి. వారందరూ రాబో రోజుల్లో చట్టం ముందు నిలబెట్టబోతున్నారు. అంటే ఎంతవరకు అంటే దేవుడు కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ వ్యవహారం నచ్చినట్టు నిర్ధారణ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ని కోట్లు దోచుకుని ఉండే అవకాశం ఉంటుంది? ఈ మొత్తాన్ని ఇంతమందిని కాపాడుతాం వెనక ఎవరు ప్రమేయం ఉందనుకో. ఇప్పటికే దాదాపు 40 కోట్ల రూపాయలు ఆస్తిని స్వామివారి పేరుతో బదలాయించారు. వెంకటేశ్వర స్వామి పేరుతో 40 కోట్లు, ఇంకా 100 కోట్ల పైచిలకు ఆస్తిని వీరు పంచుకున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదు ఉంది. వీరిని ఏ విధంగా శిక్షించాలని మీ వైపు నుంచి ప్రభుత్వానికి కోరు? ఖచ్చితంగా శిక్ష కాదండి. గతంలో శ్రీకృష్ణదేవరాయల గారి సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం జరిగితే 11 మందికి క్యాపిటల్ పనిష్మెంట్ ఉరి శిక్ష వేశారండి. ఆ కాలంలో ఉరి శిక్ష. ఈరోజు కలికాలంలో దొంగతనం చేసి వాళ్ళు దర్జాగా బయట తిరుగుతున్నారు. వీళ్ళందరూ జైల్లో ఉండాలి, బయట ఉండాల్సిన వ్యక్తులు కాదు, వీళ్ళంతా జైల్లో ఉండాలి. కాబట్టి జైలు ఎక్కడ పెట్టాలో చట్టం ఆ విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. భవిష్యత్తులో స్వామివారి ఖజానా వైపు కన్ను చూసేదానికి కూడా భయపడే విధంగా మా చర్యలు ఉండబోతాయి. ఆదివారం హైదరాబాద్లో మేధావులతోనూ అదే హిందూ ధార్మిక పరిషత్ ప్రతినిధులతో భారీ ఎత్తున ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేసి పరకామణి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన ఆ శ్రీవారికి చేసిన అన్యాయాన్ని గురించి కూడా ప్రజలకు తెలిసే విధంగా ఈ సెమినార్ ఉండబోతుంది. అందులో అందరూ కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబినారాయణ జ్యోతి, విజయవాడ.